Hello everyone, welcome back to my YouTube channel. ఈరోజు వీడియో ఏముంది, చాలా లేట్ నైట్ షూట్ చేస్తున్నాను. మిహిరాన్ పడుకున్నాడు. రేపు యాక్చువల్లీ మార్నింగ్ 8 o'clock ట్రైన్ ఉంది షిరిడీకి. సో షిరిడీ ట్రిప్కి ఏం ప్యాక్ చేశానో షూట్ చేద్దామని వీడియో స్టార్ట్ చేశాను. ఈ డెడికేషన్ నాకు వన్ ఇయర్ బ్యాక్ 1-2 years బ్యాక్ ఉంటే పాటి ఛానల్ మానిటైజ్ అయిపోయేది. అట్లీస్ట్ ఇప్పుడైనా వీడియో బాగా రికార్డ్ చేయడానికి ట్రై చేస్తాను. లైటింగ్ సరిగ్గా లేదు. సో బేసిక్గా ఇవి బ్యాగ్స్. ఈ మీడియం సైజ్ సూట్ కేసులో నావి బోన్వి బట్టలు పెట్టాను. మిగిలిన అన్నీ ఇందులో ఉన్నాయి. బ్యాక్ ప్యాక్ బోన్ క్యారీ చేసే దాంట్లో డైపర్స్, ఇంకా టాయిలెటరీస్, మెడికల్ కిట్ అవి పెట్టా. ఈ రెండు మా షోల్డర్ బ్యాగ్స్ ఆర్ స్లింగ్ బ్యాగ్స్ ఏమైనా అనుకోవచ్చు. మేకప్ బ్యాగ్ రేపు రెడీ అయ్యాక అప్పుడు పెట్టేస్తాను అనమాట. సో ఏ బ్యాగ్లో ఏం పెట్టానో చూపిస్తాను. ఇది కాకుండా ఇంకా మిహిరాన్ డైపర్ బ్యాగ్ ఉంది. లాస్ట్ వీడియో చేశాను కదా, అందులో జనరల్గా ఏం పెడతాను అదే పెడతాను. అది కాకుండా ఈ ఫ్యాన్ మిహిరాన్ డైపర్ బ్యాగ్లోకి వెళ్తుంది. ఇంకా స్నాక్స్ ఒకటి, డ్రై స్నాక్స్ అవి అంతే. కొత్తగా ఇంకేం పెట్టను, బట్ టాయ్స్ అంతే. ఫస్ట్ మిహిరాన్ బ్యాగ్ చూద్దాం. ఇది చెప్పాను కదా, డైపర్ బ్యాగ్లోకి వెళ్ళిపోద్ది, ఎందుకంటే ఫ్రీక్వెంట్గా యూస్ చేసే ఛాన్సెస్ ఎక్కువ కాబట్టి. సో ఫస్ట్ వాడు రగ్గు లేకపోతే పడుకోడు సరిగ్గా, అంటే రగ్గు అని అడుగుతాడు అప్పుడప్పుడు సడన్గా. సో రగ్గు ఒకటి. నెక్స్ట్ ఇవి ప్యాకింగ్ క్యూబ్స్. ఈజీగా ఉంటుంది, లైక్ ఈజీగా ఉంటుంది. వాడు అంటే లైక్ బట్టలు విడివిడిగా పెడితే కొంచెం రష్లో ఉన్నప్పుడు పిచ్చిగా అటు ఇటు అయిపోతాయి. సో అందుకని చెప్పి నేను ఈ ప్యాకింగ్ క్యూబ్స్ తీసుకున్నాను. ఇవి మీకు మీషోలో, అమెజాన్లో కూడా దొరుకుతాయి. సో మోస్ట్లీ నేను ఎప్పుడు ట్రావెల్ చేసినా ఇలా ప్యాకింగ్ క్యూబ్స్లో పెట్టేస్తాను అనమాట. స్పెసిఫిక్గా ఫ్లైట్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఒకవేళ ఓవర్ వెయిట్ ఏదైనా అయినా అటు ఇటు లగేజ్ షిఫ్ట్ చేయడానికి బాగా యూజ్ అవుతాయి. ఇవి ఒకసారి గోవాకి వెళ్ళినప్పుడు అనుకుంటా, ఓవర్ వెయిట్ ఏదో అయితే లైక్ క్యాబిన్ బ్యాగ్లో పెట్టడానికి ఇలా ఒకటి ఈజీగా తీసేయడానికి కూడా అవుతుంది మీకు, మొత్తం చిందరవందర అవ్వకుండా. సో ఎస్, ఇందులో వాడి బట్టలన్నీ ఉన్నాయి. మొత్తం ట్రిప్కి 6 days ట్రిప్ కాబట్టి మొత్తం 6 daysకి ఎక్స్ట్రాస్ ఇంకా అన్ని బట్టలు ఇందులో ఉన్నాయి వాడివి. అవి కాకుండా మస్లిన్ క్లాత్స్ 2, అదే స్నానం చేసిన దానికి. ఇందులో ఎక్స్ట్రా పేర్ ఆఫ్ షార్ట్స్, ఇంకా బేబీ హగ్గి ప్యాడెడ్ అండర్వేర్స్ ఉంటాయి కదా, ఒకవేళ వాడు రూమ్లో ఎప్పుడైనా డైపర్ ఫ్రీ ఉంచుదామనుకున్నప్పుడు. ఇంకా నెక్స్ట్ ఇందులో ఏమో స్టిక్ బుక్స్ ఉన్నాయి. చెప్పాను కదా, ఫేవరెట్ స్టిక్ బుక్స్ తెప్పించాను ట్రిక్ అని చెప్పి. ఎక్స్ట్రా స్టిక్ బుక్స్ ఇందులో పెట్టాం. ఈ చిన్న పాకెట్స్లో ఏం పెట్టలా. ఇందులో ఒక ఎక్స్ట్రా పేర్ ఆఫ్ క్లోత్స్ పెట్టినట్టు ఉన్నాను. ఎందుకైనా మంచిదంటే ఇందులో సడన్గా ఈజీగా రీచబుల్గా ఉంటుంది. ప్రతిసారి బ్యాగ్ ఓపెన్ చేయలేము కదా. డైపర్ బ్యాగ్లో ఆల్రెడీ 2 sets ఉంటాయి బట్టలు. అవి కాకుండా ఇంకా కావాలంటే పైన ఒకటి పెట్టా. సో ఎస్, ఇది మిహిరాన్ బ్యాగ్. ఇది అయిపోయింది. ఇది బ్యాక్ ప్యాక్ బోన్ది. ఇందులో ఏముంటాయి అంటే నా ఐటమ్స్ కాకుండా ఇంకా బోన్వి ఉంటాయి. బోన్ ఇంకా పెట్టలేదు, సో నేను పెట్టిన చూపిస్తా. సో ఇది టాయిలెటరీ బ్యాగ్. ఇది నా స్కిన్ కేర్ ఇంకా అవన్నీ క్లిప్స్ చూపిస్తా, లోపల ఏం పెట్టాను. ఇది మెడికల్ కిట్ ఒకటి. అది కాకుండా మిహిరాన్ డైపర్స్, లైక్ 6 daysకి ఎంత కావాలంటారు. అంటే ట్రైన్ కదా, అందుకే తీసుకెళ్ళిపోతున్నా. ఫ్లైట్ అయితే ఎలాగో డెస్టినేషన్కి వెళ్ళాక అక్కడ కొనుక్కోవచ్చు. ఇంకా ఇది ఒక పోర్టబుల్ కెటిల్. దీనికి లైక్ రెండు వైర్ ఇలా ఉంటుంది. ఇందులో మీరు లైక్ వాటర్, మిల్క్ ఏదైనా హీట్ చేసుకోవచ్చు. సో మిహిరాన్ ఇంకా మిల్క్ అది అలవాటు ఉంది కాబట్టి, సో టెట్రా ప్యాక్స్ కొన్నాం విశాఖ డైరీ. దాంతోపాటు ఇది పట్టుకుంటాను అనమాట, బాయిల్ చేసి ఇవ్వడానికి ఈజీగా ఉంటుంది. ఇది అంటే బాటిల్లా ఉంటుంది కాబట్టి టిపికల్ కెటిల్స్లా కాకుండా తక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తుంది. సో ఈజీగా యూస్ చేయడానికి కూడా బాగుంటుంది అనమాట. సో ఓకే, ఈ బ్యాగ్స్లో ఏమన్నా చూపిస్తాను అయితే త్వరగా. ఫస్ట్ వచ్చేసి ఇది మెడిసిన్స్ బ్యాగ్ ఎప్పుడు ఉంటుంది నాతో. మిహిరాన్వి మావి అన్ని బిజినెస్ అన్నీ పట్టుకుంటా. ఇవి సిరప్ ఏదైనా పడడానికి. ఇంతకుముందు సిరంజ్ వాడేదాన్ని నేను, రెగ్యులర్ మెడికల్ షాప్స్లో దొరికేవి కదా, నీడిల్ తీసేసి సిరంజ్ వాడేదాన్ని.
అది కొంచెం దాని కెపాసిటీ తక్కువ. ఇది నాకు ఫస్ట్ వేలో కనిపిస్తే తీసుకున్న వాడికి సిరప్స్ అవి వేయడానికి ఈజీగా ఉంటుంది అని. ఇంకొన్ని ఎక్స్ట్రా సిరంజ్. ఇది వాడికి ఒకవేళ జలుబది చేస్తే వాళ్ళు లైక్ మోస్ట్ అది బ్లో చేయలేరు కదా, అలాంటప్పుడు ఈజీగా స్పెసిఫిక్గా నైట్ టైం చాలా చాలా యూజ్ అయింది ఇది నాకు. వాడికి జ్వరం వచ్చినప్పుడు లైక్ వాడు బ్లో చేయలేక బ్రీదింగ్ ఏమో ముక్కులో ఏంటది జలుబు బాగా ముక్కు దిబ్బడాన్ని చేసినప్పుడు కొంచెం క్లియర్ చేయడానికి ఈజీగా ఉంటుంది అది. ఎలా యూస్ చేయాలో అంటే ఏముంది, వాళ్ళు ముక్కు దగ్గర పెడతారు, దీంతో మీరు సక్ చేస్తారు లోపలికి, మీ నోట్లో కాకుండా ఇక్కడ ఏదో ఒకటి అడ్డు ఉంటుందండి. సో మోస్ట్లీ వాడికి నచ్చదు ఇది, పీకేస్తూ ఉంటాడు. ట్రై చేస్తాను నేను చేయడానికి పడుకున్నప్పుడు యూజ్ అవుద్ది. ఇంకా థర్మామీటర్, పారాసెటమాల్ మాకు అంతే. ఇందులో అంతే ఉన్నాయి. ఇంకేమున్నాయి ఇందులో? జిందా తెరిస్మా నేను వాడతాను అనమాట జలుబప్పుడు. స్మెల్ అది చూడడానికి బాగుంటుంది. ఇవి ఎప్పుడు ఉండేవే ఇవి. ఇంకా నేను బ్యాంకాక్ వెళ్ళినప్పుడు ఫీవర్వి జనరల్గా మనం ఇది స్పాంజ్ బాత్ చేస్తాం కదా పిల్లలకి టెంపరేచర్ తగ్గడానికి, కోల్డ్ వాటర్లో క్లాత్ డిప్ చేసి. అలా కాకుండా ఇది ఒక స్టిక్ ఆన్ టైప్, వాళ్ళకి టెంపరేచర్ పెరగకుండా కూల్గా ఉన్నట్టు చేస్తుంది అనమాట. బ్యాంకాక్లో దొరికితే తీసుకున్నాం. రీసెంట్గా ఒకసారి ట్రై చేసాం కూడా, నైట్ అంతా ఉంచాం, బాగానే ఉంది, అంటే కూల్గా ఉంచింది నేను. సో ఒకవేళ దొరికితే మీకు ఎక్కడైనా ఎవరైనా వెళ్తే చెప్పండి, యూజ్ అవుతాయి పిల్లలకి బాగా. మాటికి నైట్ మొత్తం మీరు కూడా లేచి పెట్టకుండా, వెట్ క్లాత్ అది. సో అదొకటి. నెక్స్ట్ ఇది మెహిరాన్ P 250 పారాసెటమాల్ సిరప్.